చంద్రగిరి నియోజకవర్గానికి పాలకుడిగా కాదు సేవకుడిగా ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తనను ప్రకటించడంపై హర్షాన్ని వ్యక్తం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్ బాటలో నడుస్తూ చంద్రగిరి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానంటున్న మోహిత్ రెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని నిన్న అధికారికంగా ప్రకటించారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రస్తుతం తుడా చైర్మన్గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తండ్రి తర్వాత మీకు అదే స్థాయిలో పెద్దపీట వేశారు. ఈరోజు తుడా చైర్మన్గా బాధ్యతలు ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి అభ్యర్థిగా ప్రకటించారు. ఎలా అనిపిస్తుంది సార్? అతి చిన్న వయసైన నాకు అది పెద్ద కాన్స్టిట్యున్సీ అయిన చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి ఈరోజు క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన దానికి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నాయకులందరికీ, ముఖ్యంగా నాన్నగారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అది తెలియజేస్తున్నాను. నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఇంత చిన్న వయసులో ఇంత బాధ్యత వస్తుందని చెప్పి నేనైతే ఇప్పుడు అనుకోలేదు. కానీ ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల ద్వారా ఈరోజు నాకు ఇంత పెద్ద బాధ్యత వచ్చింది. తప్పకుండా ఒక పాలకుల్లా కాకుండా ఒక సేవకుడిలాగా చంద్రగిరి ప్రజల కోసం ఎప్పుడూ కష్టపడతానని తెలియజేస్తున్నాను. గత 6-7 ఏళ్లుగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలతోనే మమేకమై ఉన్నాను. 2017 నుంచి నాన్నగారు ఎలక్షన్స్లో కావచ్చు, దాని తర్వాత నాకు ఇచ్చిన బాధ్యతలు ఎంపీపీ బాధ్యతలు కావచ్చు, తర్వాత తుడా చైర్మన్ బాధ్యతలు కావచ్చు, ప్రతి దాంట్లో నా వంతు కష్టం, నా వంతు కృషి ఎప్పుడూ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కోవిడ్ సమయంలో కావచ్చు, ఒక ఆపద వస్తే కావచ్చు, ఒక పండుగ వస్తే కావచ్చు, ఒక మా కార్యకర్త సమస్య వస్తే కావచ్చు, ప్రతి దాంట్లో నా వల్ల అయినంత పని ఎప్పుడూ ఈ రోజు వరకు చేస్తున్నాను. ఇదే విధంగా నాన్నగారు అడుగుజాడల్లో ఎప్పుడు నడిచి తప్పకుండా చంద్రగిరి ప్రజలందరిది ఇక్కడ ఒక మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. నాకు ఒక అదృష్టం ఏంటంటే నాయకులందరూ ఈ గత 5 ఏళ్ళు కాదు, ఒక 20 ఏళ్ళుగా నన్ను ఒక బిడ్డలాగా, లేకపోతే నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులాగా చూసిన దానికి నిజంగా వాళ్ళు రుణపడి ఉంటాను. ఏ రోజు నన్ను నాయకులుగా ఎప్పుడు చూడలేదు. నన్ను నువ్వు ఒక కుటుంబ సభ్యులు, ఒక బిడ్డ, ఒక అన్న, తమ్ముడు అని చెప్పి చూశారు. ఇది చాలా అరుదుగా వస్తుంది ఇంతకాలం వాళ్ళతో ప్రయాణించడం. దానికి క్యాండిడేట్ అనౌన్స్ చేసినా కూడా అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులాగా మా నాయకులు ఆహ్వానించిన దానికి నేను వాళ్ళకి రుణపడి ఉంటా. ఎప్పుడు వాళ్ళతో కలిసికట్టుగా ఇదే విధంగా కుటుంబంలాగా ఎప్పుడు అందరూ కలిసికట్టుగా ఉంటామని తెలియజేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడైనటువంటి తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రధానంగా రానున్న ఎన్నికల్లో ఒక సేవకుడిగా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు తన యొక్క సేవలను కొనసాగిస్తానని చెప్పేసి మోహిత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.